వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము, ప్రముఖ న్యూరో సర్జన్. మరి పునర్విక గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో కొంత తనకి సాయం చేశారు, తన సమస్య తెలుసుకున్నారు. కానీ పునర్వికకి అసలు అంత కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అనేది ఎందుకు అవసరమైంది? అసలు తనకి ఏంటి 1 year లోపు ఉన్న బేబీకి అంత పెద్ద కష్టం ఎందుకు వచ్చింది? ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే సార్. హెల్ప్ చేశారు అందరూ, గవర్నమెంట్కి ఎంత పాసిబిలిటీ అయితే గవర్నమెంట్ కూడా ఇచ్చింది వాళ్ళకి. సంహౌ పునర్విక వరకు అయితే తను బయటపడిందని చెప్పుకోవచ్చు ఈ ఇష్యూ నుంచి. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే దొరికింది. కానీ ఒక చిన్న పసిపాపకి తలకు మించిన అన్ని కోట్ల వైద్యం చేయించాలంటే ప్రతి ఒక్కరికి అది సాధ్యమయ్యే పని కాదు. అండ్ అసలు ఆ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? జెనెటికల్గా వచ్చిందా లేకపోతే తనకి ఏంటి? అండ్ అందరికీ వచ్చిన సందేహం ఏంటంటే అన్ని కోట్ల విలువ చేసేదంటే ఇంకా అమ్మాయికి అసలు ఎంత పెద్ద వ్యాధి వచ్చిందో అని చెప్పి. అసలు ఈ వ్యాధి ఏంటి, ఆమెకి రావడానికి గల కారణం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల పొరపాటు ఏమైనా ఉందా, లేకపోతే జీన్స్ అంటూ ఉంటారు వాళ్ళ పాత, ఇది అంతా కూడా వాళ్ళందరికీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు. ఇది మొట్టమొదటిగా ఏమిటంటే అందరం కూడా కోరుకునేది ఈ చిన్నారి పునర్వికకి ఆరోగ్యం బాగా కుదుటపడాలి. అందరూ ఎంతో అధికంగా సహాయం చేస్తున్నారు, ప్రభుత్వం కానీ వ్యక్తులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ చేస్తున్నారు. ఖర్చు అన్నది చాలా ఖర్చు, 16 కోట్లు. 16 కోట్లు. దానికి కారణాలు కూడా లేకపోతే ఇదేదో కంపెనీ ఊరికి పెంచేసిందని కాదు. ఒకటి, ఈ మందు మన దేశంలో తయారు లేదు ఇంకా, వేరే కంట్రీ నుంచి తెప్పించాలి. ఇది స్విట్జర్లాండ్లో బ్యాసెల్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ నోవార్టిస్ అనే సంస్థ ఉంది, ఒక ఔషధ సంస్థ, వారు తయారు చేస్తారు. ఓకే. ఇది ఎన్నాళ్ళైంది లేదు, వాడకంలోకి రాలేదండి, మార్కెట్లోనికి. 2019లో మొట్టమొదటిసారి అమెరికాకు సంబంధించిన FDA అంటారు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, వారు అనుమతించారు. ఐరోపా ఖండంలో అంటే యూరోప్లో 2020కి వచ్చింది. అంటే ఇప్పటికీ 5 సంవత్సరాలే. మనం ఇంకా 26లో మొదటి ప్రాంతంలో ఉన్నాం కదా, 5 సంవత్సరాలే. కానీ ఈ మందు తాలూకా ముఖ్యత ఎందుకు అంటే ఇప్పటి వరకు దగ్గర 4,000 మందికి ప్రపంచం అంతటా చూసుకుంటే ఈ మందు ఇవ్వడం జరిగింది. మందు తాలూకా ముఖ్యత ఖర్చు ఒకటి అన్నట్టయితే, ఈ మందు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల కానీ ఈ మందు కానీ ఇవ్వగలిగితే, లేకపోతే వారికి పూర్తిగా లక్షణాలు రాకుండా కానీ ఇవ్వగలిగితే అసలు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి, అసలు 100% బాగుంటుంది అని. అంటే ఏజ్ పెరిగే కొద్దీ మందు తీవ్రత కూడా పనిచేయదు వాళ్ళకి, ఎందుకంటే అప్పటికే లక్షణాలు ప్రస్ఫుటంగా అయిపోతాయి. ఓకే. ఇవి క్లుప్తంగా ఉండేటువంటి సమాచారం. ఆఖరణ ఒకసారి ఏదో 16 కోట్లు కూడబెట్టి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఇంజెక్షన్ ఇస్తే ఈ జీవితాంతం దాని ఇబ్బంది రాదని కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఇది కూడా అందరూ గమనించాలి. ఎవరిని మనం డిప్రెస్ చేసేటువంటి భయపెట్టేటువంటి ప్రయత్నం కాకపోయినా వాళ్ళ దీని నుంచి ప్రపంచం అంతటా ఉన్న సమాచారం బట్టి మనం మాట్లాడుకుంటాం. దగ్గర 8 నుంచి 9.5 సంవత్సరాలు అంటే హాయిగా ఉంటారు. తర్వాత మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చూడాలి. దీని మీద ఇంతకీ ఇప్పుడు కూడా ఏంటంటే వైద్య రంగానికి, వైద్య నిపుణులకి ఈ మందు మీద పూర్తి సమాచారం, పూర్తి నాలెడ్జ్ ఇంకా రావాల్సి ఉంది. ఇది ఒక కొత్తగా ప్రవేశించిన మందు. ఓకే. ఇప్పుడు మీరు ముందు చెప్పారు కదా సార్, 4,000 మందికి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారని చెప్పి, వాళ్ళకు కూడా అదే ఇప్పుడు ఉన్న లక్షణాలు కొంచెం మంచిగా బాగా అయ్యాయి, కొంతమంది బాగా అయ్యారు. 4 సంవత్సరాలు అంటే 4,000 మంది అంటే దగ్గర 5 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళే కదండి. అయితే మనకు తెలియాల్సింది ఏమిటి, ఈ లక్షణాలు రాకముందు ఎవరికి ఎంతమందికి ఇచ్చారు, లక్షణాలు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు, 2 సంవత్సరాల లోపల ఎంతమంది అదృష్టవంతులు, ఇలాంటివి. ఎందుకంటే ఈ వ్యాధిని SMA అంటారు, అంటే స్పైనో మస్కులర్ అట్రఫీ.
అంటే స్పైన్ అంటే స్పైన్ వెన్నుపూస, మస్కుల్ ధాన్యం నుంచి వచ్చే కండరాలు తాలూకా నెమ్మదిగా పలచగా అయిపోవడం, ఎట్రఫీ అంటే కుంచుకుపోవడం, సన్నగా పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా పుట్టడంతో వీక్ అయిపోతుంటారు. దానికి ఎందువల్ల వస్తుందనేది ఓ రకమైన జన్యుపరమైన వ్యాధి, తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది. ఇప్పుడు ఎవరైతే తప్పు పట్టడం కానీ కాదు ఇది, కానీ వచ్చిన వ్యాధి అయితే మాత్రం ఆటోసోమల్ రెసిసివ్ అంటారు. తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వచ్చారు. దీనికి కారణం కానీ చూసుకున్నట్టయితే సర్వైవల్ మోటార్ న్యూరాన్ అని ఒక ప్రోటీన్ ఉంది, ఎస్ఎంఎన్ ప్రోటీన్, SMN1 అంటారు. ఇది ఇప్పుడు నరం ఉంటుంది, నరం నుంచి నరం సప్లై ఎక్కడ ఒక కరెంట్ తీగలాగా కండరానికి వస్తుంది. దీనిని కలిపి మోటార్ న్యూరాన్ జంక్షన్ అంటారు. అంటే మోటార్ అంటే ఏది, జంక్షన్. ఇది పనిచేస్తూ ఉండాలి, పని తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ లోపం వల్ల ఏదైతే ఉందో ఈ కండరాలు పనిచేయకుండా అయిపోతాయి. బేసికల్లీ ఇది ఒక ముఖ్యమైన కండరాల వ్యాధి. నరాల నుంచి కూడా దానివల్ల ఇబ్బంది ఉంది అని. ఇది మన దేశంలో చూసుకుంటే ఇప్పుడు చెప్తున్న పరిశోధన ప్రకారం దగ్గర 3% మందిలో ఉందట. అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో దగ్గర 34,000 మంది ఉన్నారు. అయితే ఇంకా అందులో కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ లక్షణాలు ఏ సమయంలో పడచూపి ఉన్నారు అని. ఈ జోల్స్ జెన్స్మా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే బెస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు రిజల్ట్స్ అంటే లక్షణాలు పూర్తిగా రాకముందు. మరి మీరు అడగచ్చు, లక్షణాలు రాకపోతే ఎట్లా గుర్తిస్తారు? గుర్తించడం అనేది ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లల నిపుణుల దగ్గరికి వెళ్తారు, వ్యాక్సిన్ ఇస్తుంటారు కదా, ఏది ఇమ్యునైజేషన్ 3 నెలలకు వెళ్ళాలి, 6 నెలలకు రావాలని ఉంటాయి కొన్ని, పోలియో, DPT అని. అలాంటి సమయంలో పరీక్ష చేస్తూ ఉంటే ఇప్పుడు కొన్ని మైల్ స్టోన్స్ అని ఉన్నాయి. తల్లిని చూసి సోషల్ స్మైల్ అని ఉంటుంది. 3 నెలలకు నవ్వుతారు పిల్లలు, 6 నెలలకు కొంచెం మెడెత్తారు. కూర్చోవడం అనేది 9 నెలలు, నడవడం 1 సంవత్సరం, మాట్లాడడం 1 సంవత్సరం దగ్గరలో. సరే అటు ఇటు కొంచెం లేట్ అవ్వచ్చు. వీటిని మైల్ స్టోన్స్ అంటారు. ఏదైనా కారణం వల్ల కానీ ఈ మైల్ స్టోన్ లేట్ అయింది అనుకోండి, ఏమిటి ముఖ్యమైన మైల్ స్టోన్? మెడ ఎత్తటం, కూర్చోలేకపోవడం, కాలు ఆడించలేకపోవడం. అసలు మామూలుగా చిన్నపిల్లలు డాక్టర్ గారు చేతులు పెట్టుకొని చూస్తే కాలు అలా వదిలేయటం, చేతులు వదిలేయటం, అసలు ఏమాత్రం కూడా కాళ్ళలో పట్టు లేదు. ఇది అయితే ఒక డౌట్ మాత్రం వచ్చేదానికి ఆస్కారం. ముఖ్యంగా ఈ విషయం తెర మీదకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా దాని దృష్టిలో చూస్తారు. అందువల్ల దానివల్ల మంచి ఏం జరుగుతుందంటే అవగాహన రావడం వల్ల తొందరగానే కానీ దానికి టెస్టులు చేసి ఇదే వ్యాధిని నిర్ధారణ చేస్తే మరి కొంతమంది అయినా దాని మందులు కానీ ఎక్కడో ప్రయత్నించి చేయగలిగితే మరి వాళ్ళకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. అంటే పునర్విక కేసులో తను మెడ వాళ్ళు చేయడం అంటే మెడ ఒకటే కాదు, 9 నెలల ప్రాయం తను కూర్చోలేరు. నడుము మెడ ఒకటి పడేయటమే కాదు, కాళ్ళు సరిగ్గా పట్టుకోవడం లూజ్ అయిపోయింది. అదే కాకుండా వీళ్ళ కండరాలు పనిచేయకపోవడం వల్ల జరుగుతుంది. నేను గాలి తీసుకోవడానికి కూడా కొంతమందికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వెంటిలేటర్లు అవసరం పడవచ్చు. మింగడానికి కూడా కష్టం, ఫీడింగ్ కూడా వాళ్ళకి కష్టం. అవసరం దానికోసం ట్యూబ్ కూడా ముక్కు నుంచి వేసి ఫీడింగ్ ట్యూబ్ కూడా చేయాలి. ఇవి దాని తాలూకు ఇబ్బందులు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాధి అనేది ఉంది, దాన్ని స్పైనల్ మస్కులర్ డిస్ట్రఫీ అని. అసలు కొంతమంది పెద్ద వయసులో ఉండి 30 సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఈ జీవితంతో మేము వేగలేము, ఇంకా మేము మా జీవితాన్ని చాలించాలనుకుంటున్నాం అని సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. దానిని ఆంగ్లంలో ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్, యుతనేసియా అంటారు. అంతకన్నా గౌరవం ఇంకోటి ఉండదేమో. నిజమే, కానీ అంటే మన దేశంలో అది కానీ ఆ వ్యక్తి అంటే అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి లీగల్ ఆస్పెక్ట్, రెండోది ఆ వ్యక్తి ఆ కుటుంబం ఎంత బాధపడుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి దీనికి మందు లేదు, రోజు కృషించకపోవడమే జీవితం, ఇంకా నేను బతకలేను అని అన్నప్పుడు ఆ నిరాశ నిస్పృహల్లో ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు వారు తల్లిదండ్రులు. సుప్రీంకోర్టు వారు ఇచ్చింది ఏమిటంటే అక్కడ యుతనేసియా అనేది భారతదేశంలో 2 రకాలుగా ఉంటుంది, యాక్టివ్, ప్యాసివ్. ప్యాసివ్ అంటే దానికి ఇవ్వాల్సిన మందులు ఏవైతే ఇంతవరకు తీసుకున్నారో అది ఆపేయటం. యాక్టివ్గా ఏదో ఇంజక్షన్లు ఇచ్చి మిగతా దేశాల్లో ఉండేటువంటి పద్ధతిలో చేసేటువంటి లీగల్ ప్రకారం న్యాయపరంగా సమ్మతం కాదు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి న్యాయ సంహిత ప్రకారం. అదే మరి సుప్రీంకోర్టు వారు తెచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ బాబు ఆ పరిస్థితి వస్తుందని మనం కోరుకోకూడదు. అయితే ఈ మందు వల్ల ఏమిటి ఉపయోగం అని అంటే రోగ తాలూకా ప్రవర్తన ఏదైతే ఉందో రోజుకి దినదిన ప్రవర్తన ఇంకా క్షీణించకపోయే పరిస్థితికి అడ్డకట్టపడుతుంది. ఇంప్రూవ్మెంట్ ఏదైనా రావడానికి ఆస్కారం ఉంటుంది.
లక్షణాలు పడచూపక ముందు కానీ మనం కానీ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఇన్ని పాయింట్లు ఉన్నాయి అక్కడ. దాన్ని ఒకటి అంటే అన్ని గుర్తించాలి. క్లాజులే అంటే గుర్తించాలి, కంప్లీట్ సొల్యూషన్ లక్షణాలు రాకముందు గుర్తించాలి. అప్పుడు 16 కోట్ల ఖర్చు పెట్టి దాన్ని ఇంజెక్షన్ ఇవ్వగలగాలి. ఇంజెక్షన్ ఎక్కడి నుంచో నోవార్టిస్ సంస్థ ఎక్కడి నుంచి స్విట్జర్లాండ్ తెప్పించాలి. మళ్ళీ అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. ఈ దిగుమతి సుంకం ఇవంతా కలిపి దగ్గర 16 కోట్లు అవుతుంది. ఇక్కడ ఒక చిన్నది, ఒక కొత్త మెరుపు కూడా ఉంది. ఇది అందరూ గమనించాలి. ఈ నోవార్టిస్ సంస్థ వాళ్ళే కొంత హ్యుమానిటీ ప్రకారం ఒక చిన్న సహాయం కూడా మొదలుపెట్టారు. గ్లోబల్ యాక్సెస్ ప్రోగ్రామ్ అని, అంటే ఒక లాటరీ సిస్టమ్ పెట్టారటండి. అంటే ఇప్పుడు ప్రపంచంలో దీనికి అప్లై చేసి, అయ్యా మా పాపకి ప్రాబ్లం ఉందని వాళ్ళు ఎవరన్నా అప్లై చేస్తే వాళ్ళందరికీ కలిపి ఒక లాటరీ వేస్తారు. ఆ లాటరీలో ఎవరైతే కష్టం రావడం అదృష్టం కాదు, ఎవరికైతే ఆర్థిక దృష్ట్యా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ లాటరీలో కానీ వారి పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. గమనించండి అందరూ. ఈ సమాచారం పునర్విక వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేరినట్టయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇది కూడా చాలా సంతోషం. అయితే ఉన్నదల్లా ఏమిటంటే ఆ లాటరీలో ఎవరు వస్తారో తెలియదు. కానీ మనం వింటూ ఉంటే ఎక్కడికి వెళ్ళారు, దబుదబులో పనిచేశాడు, దుబాయ్లో ఉన్నాడు, లాటరీ టికెట్ ఎప్పుడో ఉన్నాడు, మర్చిపోయాడు, మరి 2 కోట్లు వచ్చింది అంటే సంతోషమే కదా. అలాంటి లాటరీ మరి ఈ బేబీకి అంతగానే, జీవితానికి అంతగానే లాటరీ ఏముంది అంటే ఒక చిన్నదన్నా ఒక మెరుపు ఉంది. అంటే ఎవరైతే ఆర్థికంగా దానిని తీసుకోలేని వాళ్ళకి, వెసులుబాటు లేని వాళ్ళకి ఇంకొక చిన్న ఉపాయం ఆలోచన అయితే ఉంది. నాకు ఇంకెవరు అంటే నిన్న మనం కోవిడ్ వ్యాక్సిన్ మనం చేసాము. భారతదేశం పర్టికులర్గా ఫార్మసీకి మదర్ ఆఫ్ ఫార్మసీ ఇన్ ద వరల్డ్. అప్పట్లో చాలా ఇప్పుడు కూడా మందులన్నీ కూడా సప్లై చేసేది. అన్ని రా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో మిగతా దేశాలకి సప్లై చేసేటువంటి ఒక సమత్వం 20% మన దేశం నుంచి. అలాంటప్పుడు ఇది మనం ఎందుకు తయారు చేయలేము అంటే, దానికి చెయ్యలేము అని కాదు, దానికి ఎలా ఆలోచన ఉంటుందంటే ఎంతమందికి ఇది అవసరం. కోవిడ్ వ్యాక్సిన్ ఇది ఒకటి కాదు కదండి. కోవిడ్లో కోట్లాది మంది మరణించేటువంటి సన్నివేశంలో అదొక సంజీవనిలాగా వచ్చింది. అంటే ఇక్కడ రేరు వ్యాధుల కోసం తక్కువ మంది ఉండడం వల్ల దాని నివారణ ఏదో పెడచెవిని పెట్టడం కాకపోయినా డెఫినెట్గా ప్రభుత్వం వారు ఇలాంటి రేర్ కేసుల కోసం ఆర్థికంగా కానీ దాన్ని సహాయం చేసేదానికి, లేకపోతే దిగుమతి సుంకం తగ్గించి ఖర్చు కూడా తగ్గించేయడం ప్రయత్నం కానీ, నోవార్టిస్ సంస్థ వారికి ఒక విన్నపం పత్రం రూపంలో సమర్పించి ఈ వ్యక్తిగా ఈ యాక్టివ్గా ఉన్న డిసీజ్ స్టేజ్లో ఈ మందు ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తే దానివల్ల పిల్లలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏమిటంటే, ఒకవేళ కానీ ఇలాంటి ఇబ్బంది ఉండేటువంటి పిల్లలు ఉండకూడదని మనం కోరుకుందాం. వాళ్ళకి కానీ ఉండేటట్టయితే ఏమవుతుందంటే ఒక ఆలోచన వస్తుంది, 100% ఇంకా జీవితంలో రాదా. ఈ వ్యాక్సిన్ ఏదైతే తీసుకున్నారో ఇంత కష్టపడి మీరు అన్నారు ఖర్చుతో 8-9 years తర్వాత అప్పటి వరకు బాగుంటుంది. ఇక్కడ కూడా 2 మాటలు ఏంటంటే, మామూలుగా నోవార్టిస్ సంస్థ వారి నుంచి వచ్చిన నోటు ఏదైతే ఉంటుందో వారు చెప్పడం ఏంటంటే ఇది క్యూర్ కాదు, ఇది డిజీజ్ మాడిఫైయింగ్, అంటే డిసీజ్ తాలూకా స్థితిగతుల్ని మార్చేటువంటి ఇంకా ప్రపంచంలో మరి ఎక్కడా లేదా సార్? ఓన్లీ అక్కడ తప్ప ఎక్కడా లేదా వ్యాక్సిన్? అంటే అసలు ఎంతవరకు అంటే ప్రపంచంలో కాస్ట్లెస్ట్ మందులు కొన్ని ఉన్నాయి. ఆ మందులు ఆ కోవలో ఉంది జోల్జెన్స్మా. ఇంకా ఈ వ్యాధికి 2 మందులు ఉన్నాయి, రిస్రిప్లామ్ అని, స్పిన్నార్జాన్ అని. అవి దీనంత ఉపయోగకరం ఉంది, ఈ శక్తి లేదు. అది కూడా ఏమిటంటే ఏదో అలా మందులు వాడుతూ. మళ్ళీ ఇంకొకటి ఏమిటి, ఇది ఒకే ఒక ఇంజెక్షన్, ఒక ఇంజెక్షన్, అవి జీవితాంతం వాడాల్సిన మందులు. సరే, వాడే ముందు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎక్కడ ఇవ్వగలం, ఏ హాస్పిటల్లో సౌకర్యాలు ఉండే దగ్గర, ఎక్కడన్నా చిన్నపిల్లల నిపుణులు పిడియాట్రిషియన్స్ అంటామో అక్కడ ఉండి కొంచెం మంచి సౌకర్యం ఉంటే ఏ హాస్పిటల్లో ఇవ్వచ్చు నా ప్రకారం. దానికి ఇంకా కొన్ని అనుమానాలు ఏమిటి, ఇది స్టెరాయిడ్ ముందు అనుమానం కాదు, ఇది నిజం. దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యమైన అవయవాలైన ప్లేట్లెట్స్ తాలూకా కణాల సంఖ్య తగ్గొచ్చు, లివర్ మీద దాని ప్రభావం రాదు. చిన్న పాప అంత డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అనొచ్చా? దాన్ని మరి టాలరేట్ చేయగలగాలి. ఆ ఏజ్కి అదే ఫిక్స్, ఒక డోస్, ఒకే ఒక డోస్. అంటే అది ఒక జన్యు మార్పిడి వ్యాధి లాంటి ప్రక్రియ, ఎందుకంటే జన్యువు ద్వారా వచ్చింది. ఏమిటా జీను? SMN1 జీన్. ఆ జీన్ను మార్చేటువంటి, జీన్ మార్పిడి మనం వింటూ ఉంటాం చూడండి సినిమాల్లో, అలాంటిది. అంటే నిజానికి ఆ జీను
మార్పిడి తాలూకా ప్రక్రియనే ఇంజెక్షన్ తీసుకుంటుంది చేతిలోకి. సో అందువల్ల ఏమిటంటే దానికి అంత చాలా మంచి ఉపయోగం ఉంది. లేకపోతే ఎంతమంది మాత్రం ప్రశ్నించారండి 16 కోట్లు ఒక ఇంజెక్షన్ కోసం. ఈ మిగతా మందులు ఏదైతే జీవితాంతం వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంత వాడి కూడా ఎంతమంది ఇంప్రూవ్ అవుతారు అనేది దానికి సమాచారం ఇంకొక కొన్ని 5 సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని 100,000 మంది 4,000 ప్రపంచం అంటారంటే తక్కువేనండి సంఖ్య. చాలా రేర్ డిసీజ్, చాలా తక్కువ కదా. ఎందుకు ఎంతమందికి వైద్యం అంటే 4,000 అంటే తక్కువే కదా. అందువల్ల ఏమిటంటే ఒక 10,000 20,000 మందికి ఇలాగా ఈ వైద్యం ఇదే మందు వాడి దానిలో ఎంతమందికి 70% బాగా అయ్యారు, జీవితాంతం బాగున్నారు, 20-30 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఆరోగ్యంగా ఉన్నారు అంటే కొంతలో కొంత ఆలోచన వేరే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఇంకా మనకు ఎదురుగా రావాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే దాని కన్క్లూషన్స్కి వెళ్ళిపోవడం కానీ లేదా లాభం లేదని కాదు, కానీ డెఫినెట్గా ఈ మందు అన్నది చాలా ఖర్చుతో కూడుకున్న మందుల వాటిలో జాబితాలో ఉంది. ఇప్పుడు ఎస్టిమేట్ చేసి కూడా చెప్పలేమా సార్? ఇప్పుడు ఈ ఏజ్ కి 9 years వరకు ఉంటారు, తర్వాత మందులతో నడిపించవచ్చు. అప్పుడైనా అంటే 4,000 మందిలో మనకి ఇంకా కావాల్సింది ఇందాక ముందు నేను చెప్పినట్టుగానే ఇది ఎవరు ఎంతమంది ఏ ఏజ్ లో ఉన్నారు, ఏ స్టేజ్ లో మందు ఇవ్వడం జరిగింది, అప్పటికి వాళ్ళ లక్షణాలు తాలూకు సముదాయం ఎలా ఉంది, ఇవన్నీ విశ్లేషణ కావాల్సి ఉంటుంది. అది వస్తుంది కొన్నాళ్ళు. ప్రస్తుతానికి ఆ సమాచారం మనకు లేదు కాబట్టి మనం ఊరికే తప్పుడు సమాచారం అందజేయడం కానీ, మనం ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాం. అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ 5 సంవత్సరాలే. ప్రపంచం ఇంత జనాభా ప్రపంచంలో 4,000 మందికి మందు దొరికిందనంటే ఎంతకది. అది కాకుండా ఈ మందు 50 దేశాల్లో ఆల్రెడీ లభ్యంగా ఉంది. అంటే దొరికేది మాతృ సంస్థ అయితే నోవార్టిస్ అయినా కూడా మిగతా దేశాల్లో కూడా వాడిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే 50 దేశాల్లో వాడకంలో ఉన్నటువంటి మందుకి 4,000 మందికి మంది ఉంది ఇప్పటి వరకు. అందువల్ల దానికి ఇంకా విశ్లేషణ చేయడం అనేది చాలా సమయం పడుతుంది. ఇంకో కొన్ని పేషెంట్లకి దాన్ని వాడిన తర్వాత దాని ఉపయోగం చూసుకోవాలి. తర్వాత ఈ పునర్విక గురించి ఏమిటంటే ఒక మీడియా ద్వారా ఆ పాపకి ఉన్న ఇబ్బందిని గుర్తించారు. ఎక్కడో చిన్న టౌన్ పట్టణం కర్నూలు పట్టణంలో చిన్న ఏదో ప్రాంతం చేసుకున్న వాళ్ళ నాన్నగారు అది మీడియా దృష్టిలో పట్టడం, మీడియా ద్వారా దీన్ని తెరపైకి తీసుకురావడం. ఇలాంటి పిల్లలు లేరా అంటే దానికి ప్రశ్న కూడా ఆన్సర్ మన దగ్గర లేదు. ఎందుకంటే దాని జాబితా రెడీ అయినంత వరకు ఏదైతే ఉందో ఇది లేరు అని చెప్పడం మనం కూడా స్ప్రెడ్ చేయలేము ఇప్పటి వరకు. చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న దీన్ని బట్టి ఈ పాప గురించి ఈ ఉన్న ఇబ్బందులు ఇప్పటి నుంచి ముందు మీకు అవగాహన పెరిగి ఎక్కువ మంది తొందరగా చిన్నపిల్లల డాక్టర్లు గారు గుర్తించగానే తల్లిదండ్రులు కానీ మా పాప తలెత్తట్లేదు అంటే అందరికీ వచ్చింది ఇదే వ్యాధి ఎస్ఎంఈ అని కాకపోయినా ఒక అనుమానం అయితే ఉండొచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏదో ఆ పాపకు వచ్చింది పునర్విక లాంటి ఇబ్బంది కాదు కదా డాక్టర్ గారు, మేము భయపడుతున్నామని చూసి ఆ డాక్టర్ గారు కూడా క్షుణ్ణంగా పరీక్ష చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి చేసినట్టయితే దాని ఉపయోగం. పునర్విక తన పేరులోనే ఉంది. మామూలుగా మనం అంటుంటాం పునర్జన్మ లేదా పునర్నవి అనే కొన్ని మెడిసిన్ రూపంలో ఉన్నా కానీ అంటుంటాం. మరి తను మళ్ళీ జన్మించినట్టే ఈ వ్యాక్సిన్తో తనకు కొంచెం రిలీఫ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తను కూడా హ్యాపీగా ఉండాలి, అందరి చిల్డ్రన్స్ లాగా అందరికి ఉన్న లైఫ్ తనకు కూడా ఉండాలని కొంతమంది ప్రశ్నలు అడిగారంటే 9 నెలలు అయిపోయింది కదా, తర్వాత ఆల్రెడీ లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. సో వాళ్ళ శాస్త్రం ప్రకారం కానీ లక్షణాలు పూర్తిగా ఎంత ప్రస్ఫుటంగా ఉండకముందు ఇస్తేనే బాగుంటుందని చెప్పిన తరుణంలో 9 నెలలప్పుడు పునర్వికకి ఎంత ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ ఇఫ్ బట్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతాయి. ఇప్పుడు ఆ పాపకి అది ఇవ్వడం వల్ల ఏం హాని రాకుండా చూసుకోవాలి, ఏం కాంప్లికేషన్ రాకుండా కోరుకుందాం, దానికి వచ్చే బెనిఫిట్స్ అన్ని తనకి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు తారీజ్ బేరీజ్ వేస్తే మంచి లేకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఎక్కువ కాంప్లికేషన్ ఎక్కువ డిస్కషన్ పోతే ఇంకా మొత్తం ఉపయోగం ఉండదు. కాబట్టి అందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ పాప తాలూకా పేరు కారణాంతరాల వల్ల ఏదైనా కానీ ఒకసారి మీడియా తెరపైకి వచ్చిన తర్వాత ఈ మందు అంది అది దాని ఉపయోగం పూర్తిగా ఆ పాపకు చేరుకోవాలని మనం అందరం కోరుకుంటాం. మా అందరి తరఫున కూడా మీడియా ఒక విధంగా తనకి చాలా మంచి చేసినట్టే ఈ కేసులో. సో తను మళ్ళీ మంచిగా అవ్వాలి, తనకి నార్మల్ లైఫ్ అంటే పిల్లలతో కంపేర్ చేస్తే తన ఏజ్తో ఎలా ఉంటుందో ఎన్నో సందర్భాలు అలా ఉండాలని కోరుకుందాం. సోషల్ మీడియా తాలూకు ఉపయోగం కూడా కొంచెం గొప్ప దాని ఇబ్బందులు దేనికైనా కానీ నాణ్యానికి 2 వైపులు ఉండేటట్టుగా లేదని చెప్పలేము. కానీ ఇలాంటి విషయాలు తప్పకుండా సోషల్ మీడియా చాలా చాలా ఉపయోగమైంది. ఎక్కడ కర్నూలు ఎంతమందికి హైదరాబాద్ నగరంలో ఇన్నిసార్లు ఇంతమంది దాని గురించి ఆ పాప గురించి డిస్కస్ చేస్తున్నారంటే అదంతా కూడా ఆ ఒక్క మేజర్ ఇష్యూ, అది సోషల్ మీడియా మహిమ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. 1
lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.